నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. సీఎం చంద్రబాబు 5 సంతకాలపై కేబినెట్ ఆమోదం. విద్యా ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నారా లోకేష్ మెగా డిఎస్సి విధి విధానాలపై తొలి సంతకం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన సినీ పరిశ్రమ నిర్మాతలు, పలు సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువచ్చిన ప్రొడ్యూసర్లు. గత 5 ఏళ్లలో ఎక్సైజ్ శాఖను భ్రష్టు పట్టించారు. అవకతవకలపై విచారణ జరిపిస్తామన్న మంత్రి కొల్లు రవీంద్ర, మంత్రిగా బాధ్యతల స్వీకరణ. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ప్రారంభం. ఫిర్యాదులు స్వీకరించిన ఉన్నతాధికారులు పరిష్కారానికి భరోసా. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై చర్చించిన మంత్రివర్గం సీఎంగా చంద్రబాబు చేసిన 5 సంతకాల అమలుకు ఆమోదం తెలిపింది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశం జరిగింది. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు నారా లోకేష్, ఇతర మంత్రులు పాల్గొన్నారు. వివిధ అంశాలపై చర్చించిన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు చేసిన తొలి 5 సంతకాల కార్యక్రమాలు అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెగా డిఎస్సితో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, సామాజిక పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, స్కిల్ సెన్సెస్ నిర్వహణ ఉన్నాయి. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. గత ప్రభుత్వ పాలనలో ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేదని, ఎన్నికల ముందు డిఎస్సి అంటూ నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. విద్యా బోధనకు కావాల్సిన ముఖ్యమైన ఉపాధ్యాయులను నియమించడంలో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందిన విషయం అందరికీ తెలిసిందే. 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఫిలప్ చేయకోకుండా, వేకెన్సీ ఫిలప్ చేయకుండా, చివరిలో ఎన్నికల ముందు ఏదో ఉత్తుత్తి డిఎస్సి ప్రకటన ఇచ్చి విద్యారంగానికి తీవ్ర నష్టం చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను ప్రతి 6 నెలలకి ఒకసారి జరగాల్సిన టెట్ ఎగ్జామ్ని నిర్వహించుకోకుండా వేలాది మంది నిరుద్యోగ యువతి యువకులు నష్టపోయే విధంగా గత ప్రభుత్వం చేసిందని చెప్పేసి మనం చేస్తాం. అలాగే జూలై 1న సామాజిక పింఛన్లను లబ్ధిదారుల ఇంటి వద్దే సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేస్తామని మంత్రి ప్రకటించారు. వాలంటీర్లను ఎలా వినియోగించుకోవాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. మా ప్రభుత్వం రాగానే మొట్టమొదటి మాసమే పెన్షన్లు పెంచి ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు పెన్షన్లు పెంచే కార్యక్రమం జూలై 1వ తారీఖు నుంచి పెన్షన్ పెంచే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాము. దాదాపు 65 లక్షల మందికి, 65.3 లక్షల మందికి ఈ పెంపుదల మూలంగా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను. ఈ పెన్షన్ని జూలై 1వ తారీఖున సచివాలయం స్టాఫ్తో ఇంటింటికి, ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం లోపల ఇవన్నీ కూడా పెన్షన్లన్నింటినీ కూడా పెన్షన్దారులు చేతిలో పెడతామని చెప్పి డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి కూడా సవినీయంగా మనం చేస్తామని నేను. వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకోవాలో అవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. బట్ ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం సచివాలయ స్టాఫ్ పూర్తిగా బాధ్యత. విజయవాడలోని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాలని నిర్ణయించామని, గతంలో ఉన్నట్లుగానే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా కొనసాగుతుందని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. ఈ మెడికల్ అవసరాలన్నింటినీ కూడా ఒకే ఇన్స్టిట్యూట్లోకి తీసుకొచ్చి ఒక యూనివర్సిటీగా స్థాపించిన ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాలని ఆ రోజు నిర్ణయం తీసుకుంటూ జరిగింది. తర్వాత 2006లో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా నిర్ణయం తీసుకుంటూ జరిగింది. కానీ దురదృష్టం, గత ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చి మరి ఆ పేరుని తీసేయటం జరిగింది. తీసేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పెట్టారు.
కొన్ని సంవత్సరాల మార్కులేమో ఎన్టీఆర్ యూనివర్సిటీ మార్కులు ఇస్తుంటాయి, ఫైనల్ పాస్ అవుట్ ఏమో వైఎస్ఆర్ యూనివర్సిటీ. ఇవన్నీ కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారనే ఉద్దేశంతో మరి తిరిగి ఆ యూనివర్సిటీకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీగా పేరు పెట్టాలని చెప్పేసి మరి నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా. ఐటీ, విద్య, ఆర్టీజీ శాఖల మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడి సచివాలయంలో ఆయనకు కేటాయించిన ఛాంబర్లో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మెగా డిఎస్సి విధి విధానాలపై మంత్రి లోకేష్ తొలి సంతకం చేశారు. పలువురు మంత్రి నారా లోకేష్ ను అభినందించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను సినీ నిర్మాతలు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో అల్లు అరవింద్, అశ్విని దత్, డి సురేష్ బాబు, దానయ్య, సుప్రియ తదితరులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అభినందించారు. సినీ పరిశ్రమ సమస్యలు, రాష్ట్రంలో సినీ రంగ విస్తరణకు ఉన్న అవకాశాలను త్వరలోనే సీఎం చంద్రబాబుతో కలిసి చర్చిస్తామని నిర్మాతలు తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎంపీలతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణం చేయించారు. గుంటూరు పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ ప్రమాణం చేశారు. పెమ్మసాని చంద్రశేఖర్ అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము నెడ యథార్థమైన శ్రద్ధానిష్ఠలను కలిగియుండుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థింతుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహింతుననియు మనస్సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పర్యటించారు. ప్రగతినగర్ పరిసర ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిన్న వర్షానికే డ్రైనేజీ పొంగి స్థానికులు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. గతంలో ఉన్న నాయకులు సమస్యల పరిష్కారం కోసం కృషి చేయకుండా కాలయాపన చేశారన్నారు. ప్రతి ఇంటికి నీటి కుళాయి సౌకర్యం కల్పించడంతో పాటు సూపర్ స్ట్రక్చరల్ ట్యాక్స్, ఖాళీ స్థలాలలో నీరు నిల్వకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రగతినగర్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. 18 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రగతినగర్ ప్రాంతంలో వందలాది కుటుంబాలు, దాదాపు 1000 కుటుంబాలు నివసించేటువంటి ప్రాంతానికి 18 సంవత్సరాల్లో కనీసం రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాలు లేనటువంటి పరిస్థితులున్నాయి. నిత్యం ఒక చినుకు వాన పడితే ఇళ్లలోకి మురికి నీరు చేరి అనేక రకాల జ్వరాలకు ఈరోజు ఈ ప్రాంతం నిలవైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనీసం ఇప్పటికీ అనేక సార్లు కార్పొరేషన్ అధికారులు కానీ అలాగే నాయకులు కానీ ఇక్కడికి వచ్చి పలకరించినటువంటి పరిస్థితులున్నాయి. కానీ ఎక్కడ కూడా ఒక్క పాయింట్ కూడా అభివృద్ధి చేయనటువంటి పరిస్థితులు. ఈరోజు పూర్తిగా ఈ ప్రాంతంలో పర్యటించి ముఖ్యంగా ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సూపర్ స్ట్రక్చరల్ ట్యాక్స్ కింద ట్యాక్స్ వేసేటువంటి కార్యక్రమంతో పాటు ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. రాష్ట్ర ఎక్సైజ్ గనుల శాఖ మంత్రిగా కొల్లు రవీంద్ర బాధ్యతలు చేపట్టారు. వెలగపూడి సచివాలయంలో ఆయన తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. గత 5 ఏళ్లలో ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చేసి మొత్తం భ్రష్టు పట్టించారని మంత్రి మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ముఖ్యంగా అక్రమ మద్యం ద్వారా కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించారు. విపరీతంగా ప్రజల మాన ప్రాణాలతో
చెలగాటమాడారు. ఇవాళ అతి కీలకమైనటువంటి ఈ డిపార్ట్మెంట్ ద్వారా అంతా టోటల్ అస్తవ్యస్తం చేశారు. మొత్తం ఈ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టించారు. చాలామంది న్యాయబద్ధంగా చేసినటువంటి వ్యాపారస్తులు ఈ రాష్ట్రం నుంచి తరిమేశారు. తప్పకుండా ఈ ఇసుక వల్ల ఎంతమంది కార్మికులు రోడ్డున పడ్డారో, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో మనం చూసాం. ఖచ్చితంగా మైనింగ్ను కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. టోటల్ 2 డిపార్ట్మెంట్స్ను కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి త్వరలోనే ఒక బెస్ట్ పాలసీ ఎక్సైజ్లో కానీ, ఎందుకంటే గతంలో మరి ఎక్సైజ్ మినిస్టర్గా కూడా నేను చేసినటువంటి అనుభవం ఉంది. ఆ రోజున ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా ఆ రోజున మేము కార్యక్రమాలు చేశాం. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారాల వేదిక కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలను అందజేశారు. ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదిక కార్యక్రమంలో బాధితుల నుండి వినతి పత్రాలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం నాయకులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. కాలువల్లో నీటిపారుదలకు చర్యలు తీసుకోవడంతో పాటు కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. పాడి రైతులకు సబ్సిడీలు ఇచ్చేలా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. అడవి తక్కెలపాడులోని టిట్కో ఇళ్ల వద్ద కనీస సౌకర్యాలను కల్పించాలని స్థానికులు వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వం టిట్కో ఇళ్లను పట్టించుకోకపోవడం వల్ల పిచ్చి చెట్లు పెరిగి ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. తమ సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీజన్ ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు పంట కాలాలకు సంబంధించి పూర్తిగా చెత్తతో, తూటికాడతోటి, రకరకాలుగా కంపలతోటి మొత్తం నిండిపోయింది. ఇప్పుడు వెంటనే వర్షాలు లేని టైంలోనే వెంటనే దాన్ని బాగు చేస్తే శుభ్రంగా ఉంటుంది. రేపు కాలువలు కూడా సక్రమంగా పారుతాయి. అందువల్ల వెంటనే గత సంవత్సరం కూడా తెలియజేసిన ఎక్కడ శుభ్రం చేయలేదు. దీనివల్ల నష్టం బాగా జరిగింది. అదేవిధంగా దీర్ఘకాలంగా కొండవీటి వాగు ముంపుకి వేలాది గ్రామాలు పంటలు కూడా మునిగిపోతున్న పరిస్థితి. కానీ దానికి శాశ్వత పరిష్కారం లేదు. అందువల్ల దానికి వెంటనే పరిష్కారం చూపించాలి. అదేవిధంగా ముఖ్యంగా కౌలు రైతులు ఈ డెల్టా ప్రాంతంలో 80% మంది ఉన్నారు. గత ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవో ద్వారా భూ యజమాని సంతకం ఉంటేనే కార్డులు, బ్యాంకులు అనడంతో ఇవాళ ఏ కౌలు రైతుకు కూడా న్యాయం జరగల. మేమందరం ఒక అడవి తక్కెలపాడు టిట్కో హౌస్ గురించి విన్నవించుకుంటూ వచ్చాము. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరూ ప్రతి ఒక్కరికి పేదవాడికి ఇల్లు నిర్మించాలనే ఉద్దేశంతో మాకు అందరికీ మా వంతు లబ్ధిదారుల వంతు కింద 1,00,000 రూపాయలు 50,000 కట్టుకున్నాము. మా అందరికీ పెద్ద ఎత్తున షేర్ వాల్ వాటా కింద మమ్మల్ని వాటాదారులుగా చేసి రాష్ట్ర అదేవిధంగా సెంట్రల్ ప్రభుత్వంతో మాకు ఇల్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ మధ్యన వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారు ఆ ఇళ్లను సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల అక్కడంతా బీట్లు బారి రోడ్లు, శానిటేషన్ ఇవన్నీ చెట్లు పెరిగిపోయి ఎంత ఒక అడవిలాగా తయారైంది. అదంతా బాగు చేసి ఇవ్వకుండానే మాకు తాళాలు ఇచ్చి ఆ ఇళ్ళకి వెళ్ళమని మాకు వాళ్ళు బలవంతంగా పంపించారు. జూలై 27వ తేదీ నుండి ఆగస్టు 3వ తేదీ వరకు సుప్రీంకోర్టులో ఉన్న కేసుల పరిష్కారం కోసం లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి లీలావతి తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో కార్యదర్శి టి లీలావతి మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టులో ఉన్న కేసుల పరిష్కారం కోసం వచ్చిన సదావకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని కోరారు. సుప్రీంకోర్టులో ఉన్న కేసుల కోసం సమయాన్ని ఆదా చేసుకునే విధంగా లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా సేవాధికార సంస్థ ద్వారా సుప్రీంకోర్టులో ఉన్న కేసుల పరిష్కారం కోసం కక్షిదారులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. తగాదాలే కాకుండా క్రిమినల్ తగాదాలు అంటే చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న కొట్లాట్లు జరుగుంటాయి కదండి. అటువంటి కేసులు కూడా మీరు ఇద్దరు పార్టీలు కలిసి వస్తే కనుక రాజీ చేసుకోవచ్చు, సెటిల్మెంట్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా చెక్ బౌన్స్ కేసులు మనకి చాలా విపరీతంగా పెండింగ్ పడిపోతూ ఉన్నాయి. ఈ చెక్ బౌన్స్ కేసుల్లో కూడా ఇరు పార్టీలు కనుక ఒప్పుకుంటే ఆ రోజు లోక్ అదాలత్ అవార్డు పాస్ చేయడం జరుగుతుంది. ఈ లోక్ అదాలత్ అవార్డులో మీరు కోరినటువంటిగా ఒకటే టైం డబ్బు కట్టకుండా ఇన్స్టాల్మెంట్స్లో కూడా డబ్బు కట్టడానికి మీరు ఒప్పుకుంటే కనుక అలాంటి అవార్డు కూడా పాస్ చేయడం జరుగుతుంది. ఆ అవార్డుని మీరు మామూలు సివిల్ దావాలో డిగ్రీ వస్తే కనుక ఎలా ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసుకోవచ్చో అదేవిధంగా ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్లో వచ్చినటువంటి లోక్ అదాలత్ అవార్డు మీద కూడా మీరు ఈపీ వేసుకోవచ్చు.
నర్సరావుపేట ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రమాణం చేశారు. పార్లమెంట్లో ఎంపీలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు. లావు శ్రీకృష్ణదేవరాయలు అనే నేను అంటూ తెలుగులో ఆయన ప్రమాణం చేశారు. లావు శ్రీకృష్ణదేవరాయలు అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గత ప్రభుత్వ నిర్వాహకం వల్లే ఉద్యోగులకు ఈహెచ్ఎస్ సక్రమంగా అమలు కావడం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ బాషా ఆరోపించారు. ఉద్యోగులు ప్రతి నెల ఈహెచ్ఎస్ కోసం డబ్బులు చెల్లిస్తున్నా నగదు రహిత చికిత్సను నెట్వర్క్ ఆసుపత్రులు అందించడం లేదని చాంద్ బాషా విమర్శించారు. సీఎం చంద్రబాబు దీనిపై దృష్టి పెట్టి ఉద్యోగులకు మేలు చేయాలని కోరారు. ఏపీజీఈఏ కార్యాలయంలో చాంద్ బాషా మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కేవీఎస్ శివారెడ్డి, జిల్లా కోశాధికారి పోతురాజు, మహిళా విభాగం సభ్యులు హరిబాబు, సుబ్బారావు, రాజబాబు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్లే ఈహెచ్ఎస్ కుంటుపడిందని నేను అభిప్రాయపడుతున్నాను. మేము ప్రతి నెల సబ్స్క్రిప్షన్ చేస్తాం. పెన్షనర్స్ కానీ, ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ 220 రూపాయల నుంచి 330 రూపాయల వరకు సబ్స్క్రిప్షన్ చేస్తే అది నెలకు 11 కోట్ల రూపాయల నుంచి 13 కోట్ల రూపాయలు వస్తున్నటువంటి పరిస్థితి. అవి ప్రభుత్వం ఆ ధనాన్ని, ఆ డబ్బుల్ని వాడుకోవటం వల్ల మాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందనేది నేను అభిప్రాయపడుతున్నాను. ఆ ప్రభుత్వమే ఆనాడు చెల్లించి ఉంటే ఈరోజు ఈహెచ్ఎస్ అనేటువంటి దానికి ఒక అర్థం వచ్చేది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను తీసుకెళ్తే ఏ హాస్పిటల్స్ కూడా, ఏ నెట్వర్క్ హాస్పిటల్లో కూడా మాకు వైద్యం చేయనటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంతేకాకుండా మరి వైద్యం మనకి ఇవ్వాల్సినటువంటి వైద్యంలో ఈహెచ్ఎస్ కింద దాదాపుగా చాలా ఎక్కువ జబ్బులు ఉన్నటువంటి పరిస్థితి ఆరోగ్యశ్రీలో ఉన్నాయి. మాకైతే ఎటువంటివి కూడా చాలా లిమిటెడ్గా మాత్రమే మాకు ఈహెచ్ఎస్ కింద ఇచ్చారు. గత పాలకులు అభివృద్ది పనుల పేరుతో ప్రజాధనాన్ని దోచుకోవడమే ధ్యేయంగా పరిపాలన సాగించారని గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మండల పరిషత్ కార్యాలయంలో పాల్గొన్న అధికారుల సమీక్షా సమావేశం సందర్భంగా ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ఆరోపించారు. పొన్నూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు ప్రజా సమస్యలను గాలికొదిలేసి దోచుకోవడమే ధ్యేయంగా పనిచేశారని, అభివృద్ది పనులు నాసిరకంగా చేపట్టి ప్రజాధనాన్ని అక్రమంగా దోచుకున్నారని మండిపడ్డారు. పొన్నూరు పట్టణంలో చేపట్టిన అనేక అభివృద్ది కార్యక్రమాలలో నాసిరక నిర్మాణాలు చేపట్టారని, వాటిపై అవసరమైతే విచారణ జరిపిస్తామని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టాక ప్రజలకు అనుగుణంగా పరిపాలన చేస్తామన్నారు. గత ప్రభుత్వం మత్తు నుండి అధికారులు బయటకు వచ్చి సమర్థమైన పాలన అందించాలన్నారు. గత ప్రభుత్వంలో అర్హత లేని అధికార పార్టీ నాయకులకు అక్రమ మార్గంలో కాంట్రాక్ట్ పనులు అప్పచెప్పారని ఆరోపించారు. 3 నెలల ఎన్నికల కోడ్ అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదిక కార్యక్రమంలో బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలపై వినతులను అందజేశారు. బాధితుల సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించిన జిల్లా ఎస్పీ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులు పరిష్కారాల వేదిక కార్యక్రమంలో ఫిరంగిపురం మండలం మందులపాలెంలో దళితులపై జరుగుతున్న దాడులను ఆపాలని కోరుతూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన వారు దళితులపై దాడులకు పాల్పడుతున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. దీనిపై జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవాలని కోరారు. పట్టాభిపురానికి చెందిన కృష్ణ అనే వ్యక్తి నుండి నాగరాజు, భాష, తురక రామారావు డబ్బులు తీసుకుని ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై జిల్లా ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. 4వ తారీఖు లెక్కింపు జరిగిన తర్వాత అదే రోజు సాయంత్రం పూట గెలిచిన పార్టీ వాళ్ళు మాలపల్లె మీద పిరంగపారం మండలం ముందులపాలెం అనే గ్రామంలో మాలపల్లె మీద పడి వాళ్ళ ఇష్టాసారంగా ఆడవాళ్ళని కొట్టడము, ఆ జెండాకారతోనే కొట్టడము, మేము గెలిచామని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం జరుగుతూ ఉంది. ఆ రోజు తెల్లారి వీళ్ళు వెళ్ళి పిరంగపారం స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. అప్పుడు నుంచి ఇప్పుడు దాకా స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, కేసు రిజిస్టర్ అవ్వలేదు. ఈరోజు ఎస్పీ గారిని కలవడానికి
అక్కడ నుంచి లేడీస్ అందరూ కలిసి మాలలందరూ మాలపల్లి నుంచి రావడం జరిగింది. మల్లుడు గారు ఒక అతనికి అమౌంట్ స్థలం కొనుగోలు విషయంలో అడ్వాన్స్ తీసుకొని మాకు ఇవ్వకుండా జనవరి నెల నుంచి ఈ రోజుకి కూడా తిప్పుతా ఉన్నారు. ఈ విషయంలో మేము సెటిల్మెంట్ కోసం అని చెప్పి భాష అనే ఒక అతను వ్యక్తి ఉన్నాడు. అతను వచ్చి నేను చేస్తాను సెటిల్మెంట్ అని చెప్పి తీసుకొని ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు. పట్టాపురంలో వాళ్ళ ఆఫీసు ఎవరిది, భాష గారిది. అక్కడికి వెళ్తే అక్కడ తురకా రామారావు అని చెప్పేసి ఆయన బీజేపీ లీడరు, నేను నరేంద్ర మోడీ గారు నాకు బాగా పరిచయం అనేదో కొన్ని వీడియోలు ఏదో చూపించారు. డీజీపీ గారు కూడా మాకు బాగా మంచి సంబంధాలు ఉన్నాయి, మేము పిలిచామంటే ఎక్కడికి వస్తారు అన్నట్టుగా కాస్త ఇది చేశారు. మాకు అవన్నీ ఎందుకంటే మాకు డబ్బులు మాకు ఇప్పించండి అని అంటే వీళ్ళు నాగరాజు అన్న అతనికి ఫోన్ చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి అని అడగాలి. ఆయన ఒక 50,000 తెచ్చి ఇచ్చాడు. మిగతా డబ్బులు జూనియర్లో ఇస్తానని చెప్పని ఆ 50,000లో ఈ తురకా రామారావు అను భాష వీళ్ళిద్దరూ 10,000 కమిషన్ చొప్పున తీసుకున్నారు. మంత్రి లోకేష్ పై మాజీ ఎంపీ నందిగం సురేష్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ టీడీపీ ఆందోళన చేపట్టింది. లార్జ్ సెంటర్ అంబేద్కర్ సెంటర్ వద్ద టీడీపీ నాయకులు జల్దీ అనిల్ కుమార్ ధర్నా చేసి నిరసన తెలిపారు. 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్న నందిగం సురేష్ దళితుల సమస్యలపై పార్లమెంటులో ఒక్కసారి కూడా మాట్లాడలేదన్నారు. అంబేద్కర్ విద్యా పథకానికి అంబేద్కర్ పేరును జగన్ తొలగించినప్పుడు నందిగం సురేష్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా బూట్లు తుడిచే రాజకీయాలను నందిగం సురేష్ మానుకోకుంటే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. బాబు దళిత ద్రోహి నందిగం సురేష్, సూటిగా మిమ్మల్ని 4 ప్రశ్నలు అడుగుతున్నాను. మరి పార్లమెంట్ సభ్యుడిగా నిన్ను ఎన్నుకొని దళితులందరూ పార్లమెంట్ పంపించినప్పుడు ఏ రోజైనా దళితుల సమస్య మీద పార్లమెంట్లో నువ్వు ఏ రోజైనా మాట్లాడావా? ఇక నుంచి నందిగం సురేష్ సూటిగా ఒకటే చెప్తున్నావు, నువ్వు పార్లమెంటుకి వెళ్ళి దళితులపై చేసిందేం లేదు. ఎక్కడైనా కానీ సిగ్గు తెచ్చుకొని దళిత ద్రోహిగా యావత్ మంది ప్రజలు నిన్ను దూషిస్తున్నారు. ఖబర్దార్, రెండోసారి మా నాయకుడు చంద్రబాబు నాయుడిని కానీ లోకేష్ని కానీ మాట్లాడితే ఇదే నువ్వు ఎక్కడైతే బాపట్లలో నీ మందడంలో నీ వాళ్ళు ఈ రోజుకి కూడా ఇసుక దందాలు ఇసుక మాఫియా చేస్తున్నారు, నువ్వు అది మానుకొని బుద్ధిగా నీ ప్రవర్తన మార్చుకుంటావని చెప్పి దళిత జాతి మొత్తం నీకు ఒక అవకాశం ఇస్తుంది. లేని పక్షంలో నువ్వు కూడా వలస వెళ్ళిపోయే. మున్సిపల్ కార్పొరేషన్ ప్రజా ఫిర్యాదులు పరిష్కారాల వేదిక కార్యక్రమం ఎన్నికల తరువాత తిరిగి ప్రారంభమైంది. 3 నెలల తర్వాత ఎన్నికలు ముగియడంతో ఎన్నికల కోడ్ను తొలగించారు. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదులు పరిష్కారాల వేదిక కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కీర్తి చేకూరి ఫిర్యాదుదారుల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. బాధితుల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 3 నెలల తర్వాత ప్రజా ఫిర్యాదులు పరిష్కారాల వేదిక కార్యక్రమం ప్రారంభం కావడంతో బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో పార్కింగ్ పనులను కమిషనర్ కీర్తి పరిశీలించారు. పార్కింగ్ పనులను వేగంగా చేయాలని, అలాగే వర్షం నీరు జీఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, టాయిలెట్స్ ను కూడా మరమ్మతులు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. సీఎం చంద్రబాబు 5 సంతకాలపై కేబినెట్ ఆమోదం. విద్యా ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నారా లోకేష్ మెగా డిఎస్సి విధి విధానాలపై తొలి సంతకం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన సినీ పరిశ్రమ నిర్మాతలు, పలు సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువచ్చిన ప్రొడ్యూసర్లు. గత 5 ఏళ్లలో ఎక్సైజ్ శాఖను భ్రష్టు పట్టించారు. అవకతవకలపై విచారణ జరిపిస్తామన్న మంత్రి కొల్లు రవీంద్ర, మంత్రిగా బాధ్యతల స్వీకరణ. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ప్రారంభం. ఫిర్యాదులు స్వీకరించిన ఉన్నతాధికారులు పరిష్కారానికి భరోసా. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.